మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రాజ్ కుమార్ గారు ఒక లింక్ పంపించారు, అది ఓపెన్ అవ్వడం లేదు, చాలా ప్రయత్నించారండి. ఇక కుమార్ రెడ్డి గారు, మార్చిలో నర్సరీలో టమోటా మొలకలు దొరకవు, ఇప్పుడే అడ్వాన్స్ ఇచ్చి పెట్టుకోండి. ఇక సూరి గారు అయితే రేట్ ఉంటుందా బ్రో, వెయిట్ అంటే చూడాల్సిందే అన్న ఏప్రిల్ 1 కాయలు వస్తుందండి, కోయలు కాయలు వస్తుందని కాబట్టి ఏప్రిల్ 3 వరకు కాయలు వస్తాయన్నా, రేటు ఉంటుందా లేదా కామెంట్ పెట్టారు. ఏప్రిల్ 1 ఇంకా చాలా సమయం ఉంది కదన్నా, చూద్దాం ఏం జరుగుతుందో. ప్రస్తుతం మనం మౌన ప్రేక్షకులు మాత్రమే, ఇప్పుడు ఏమవుతుంది ఎవరం ఊహించలేము, ఎవరం చెప్పలేము. ఇక తాటి రెడ్డమ్మ గారు, అన్న ఆంధ్ర జూన్ జూలై కాయలు వచ్చేలా ప్లాంటేషన్ చేస్తున్నారు, ఎందుకంటే అర్థం కావడం లేదమ్మా చివరిలో మీరు రాసింది. ఇక రామశ్రీ గారు, ఐ కెప్ట్ 2 times సేమ్ కామెంట్స్ బట్ ఐ డోంట్ నో వై సయేష్ అన్న నాట్ రీడ్ మై కామెంట్, సో ఐ డన్ మై పార్ట్ ఆఫ్ వర్క్, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ అదర్ థింగ్. శ్రీరామ గారు, నేను ఎందుకు మొన్నైతే ప్రభాకర్ గుప్తా గారితో ఫోన్లో నేరుగా మాట్లాడారు కాబట్టి కొన్ని కామెంట్లు చదవలేదు, విషయం అంతా అని చెప్పారు కాబట్టి మీ కామెంట్లు నేను ఎందుకు చదవకుండా ఉంటానన్నా, మై మిస్ అయ్యి ఉండొచ్చు. మొన్నైతే మాత్రం ప్రభాకర్ గుప్తా గారు కామెంట్, ఆయన ఫోన్ చేసి మాట్లాడడం మాత్రం చాలా కామెంట్లు ఆ రోజు నేను చదవలేదు. ఐఎమ్ వెరీ సారీ, మరోసారి ఇలా కాకుండా చూసుకుంటాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రామ్ గారు, బ్రో ఎనీ ఛాన్స్ టమోటా ప్రైస్ ఇంక్రీస్, చూద్దాం ఏంటో చూద్దాం. నార్త్ స్టేట్ టమోటా రేట్స్ అట్ మదనపల్లి మార్కెట్ 300 to 340 రూపీస్, 9 vehicles టుడే అరైవల్. నేను 50 acres మార్చిలో. జొన్న శ్రీకాంత్ నాయుడు గారు, నీకంతా మంచిగా భగవంతుని ప్రార్థిస్తున్నానన్నా, నేను 10 ఎకరాలు ప్లాంటేషన్ చేస్తున్నాను. అమరేష్ గారు, ఆల్ ది బెస్ట్ అన్న, మీకంతా మంచిగా దేవుని ప్రార్థిస్తున్నాను. బయట కాయల గురించి కాకుండా నార్త్ సైడ్ ప్లాంటేషన్ గురించి చెప్పండి. కోలార్తముడు వినోద్ కుమార్, నార్త్ సైడ్ ఇక ప్లాంటేషన్ చేయరు వాళ్ళు, రానున్నది వేసవికాలం కాబట్టి అక్కడ పెద్దగా ఇప్పుడు ప్లాంటేషన్ ఉండదు. అయితే లాతూర్ ఈ ప్రాంతంలో మాది ఉంటుంది, కానీ ఉత్తర భారతంతో మోస్ట్లీ ఇకపై ప్లాంటేషన్ ఉండకపోవచ్చు. అన్న నమస్తే సయ్యద్ అన్న, February 9 ప్లాంటేషన్ చేస్తే మినిమం రేట్స్ ఉంటాయా ఏప్రిల్లో? అన్నా మనం ఇప్పుడు ప్లాంటేషన్ చేసుకున్నా కూడా 80 రోజులు టైం పడుతుంది, ఆ లోపల ఎప్పుడు ఏం చేసి ఎవరు చెప్పలేము, అదంతా ధర దైవాధీనమన్నా, వెయిట్ అండ్ సీ. వై టమోటా రేట్స్ టుడే డౌన్ బాయ్ అని జగన్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు, దానికి వాళ్ళ రిప్లై ఇచ్చారు. ఉత్తర భారతం నుంచి కాయలు నేరుగా మార్కెట్లు పెడుతున్నాయి, అందుకే ధరలు తగ్గాయని, ఇదైతే వాస్తవం. హాయ్ సయ్యద్ బాయ్, మార్చి 10 టమోటా నాటితే రేట్ ఉంటుందా బాబు గారు? అన్నాన్ని మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం, మనం ఎప్పుడు నాటినా కూడా పంట రావడం మనకి 8 రోజులు సమయం పడుతుంది, ఎప్పుడు ఏమవుతుందో మనం చెప్పలేము. టమోటా పంట అదృష్టం తాట, ధర దైవాధీనం, టమోటా లాటరీ. దీని కోలాతోడు వినోద్ కూడా పెట్టారు కామెంట్, ఉంటుంది, ఎందుకు ఉండదు రేట్స్. నిన్న మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం వీడియో పూర్తయిన తర్వాత ఈ కామెంట్ వచ్చింది. రాజేష్ కుమార్ గారు, సయ్యద్ గారు 2 days నుంచి ఏమి మీ గోల, ఎవరు గుప్తా రైతులకి మిస్గైడ్ చేస్తున్నారు, అతను ఏమైనా దేవుడా, అతను ప్లాంటేషన్ చేస్తే రేట్స్ ఎందుకు వస్తాయి, రేట్స్ డిమాండ్ ఎట్లా ఉంటే అట్లా రేట్స్ పోతాయి. జూన్ 15 తర్వాత రేట్స్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ మే 15 వరకు రైన్ పడుకుంటే ఏప్రిల్ ఏమైనా స్టార్ట్ అయితే రేట్స్ తక్కువ ఉంటాయి. రాజేష్ కుమార్ గారు, అంతా బాగానే ఉంది, కానీ తను అనుసరించమని ప్రభాకర్ గుప్తా గారు ఎవరికి చెప్పలేదు, రైతులు ఆయన అనుసరిస్తున్నారు. మీరు కామెంట్ పెట్టారు, బట్ అక్కడక్కడ లాంగ్వేజ్ కాస్త మారింది. ప్లీజ్, ఆయన గుప్తా గారు తనను చూసి ప్లాంటేట్ చేయమని ఆయన ఎవరికి చెప్పడం లేదు, రైతులు ఆయన వేస్తే ధరలు వస్తుందని నమ్మకంతో ఆయన అనుసరిస్తున్నారు అంతే. మీరు కామెంట్ పెట్టడం బాగానే ఉంది, బట్ లాంగ్వేజ్ కాస్త మార్చండి. ఇక సుధా గారు, హాయ్ అన్న, బయట స్టేట్ టమోటాలు రాకుంటే 1000 రూపాయలు అమ్మేవన్నా, ఖచ్చితంగా 1000 రూపాయలు మార్క్ దాటేది, ఇప్పుడు 500 అలా అమ్ముతున్నారు బాక్సులు. చెన్నైకి నేరుగా బండ్లు వస్తున్నాయి, మదనపల్లికి 9 బండ్లు, ఇంకా చింతామణి కోలా అర్జున్ కూడా బండ్లు వస్తున్నాయి. ఇవన్నీ రాకుండా ఉంటే కేవలం మన లోకల్ టమాటాలు ఉంటే ధర ఎక్కడికో వెళ్ళిపోయేది. ఇంతకుముందు మనకు ఫిబ్రవరిలో ధరలు తగ్గేది లేదు,
షికావత్ సార్ రాసుకుని ఇలా చాలా కామెంట్లు వచ్చాయి. అదైతే వాస్తవం. కానీ బయట రాష్ట్ర కాయలు వాళ్ళు లెక్కలు వేయలేదు. బయట రాష్ట్ర కాయలు రావడం వల్లే మనకు ₹500 ధర పరిమితి ఉంది. ఆ కాయలు రాకుండా ఖచ్చితంగా బహుశా 1000 మార్కు కూడా దాటి ఉంటుందేమో. ఇక చివరిగా రమేష్ గారు మొలకల చెరువు కేజీఎన్ కింగ్ అన్నాం. ఎస్, కోలార్ సిఎంఆర్ మొలకల చెరువు కేజీఎన్ సెన్సేషన్ పర్సన్స్. ఇక సూపర్ స్టార్ జూలై సింహం మళ్ళీ జూన్ విదిల్చింది. దిస్ ఈజ్ మ్యాజిక్ సమ్మర్ 2025. మొత్తం ఈ సంవత్సరం జరిగిన మొత్తము ఈ ఎండాకాల స్థితి మ్యాజిక్ పైన ఆధారపడి ఉంటుందని ఆయన కామెంట్ పెట్టారు. మరి ఆయన జూలై గురించి మామూలే. వెల్కమ్ టు జూలై 2025. ఐ లైక్ జూలై, ఐ లవ్ జూలై, జూలై జూలై, టైగర్ ఇస్ టైగర్, లయన్ ఇస్ లయన్, జూలై 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 జూలై. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సంజయ్ షహతార్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః, అన్నదాత సుఖీ భవ.